నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అండ్ ఒక మహిళా ఉద్యోగి ఇష్యూలో ఒక పెద్ద నిజాన్ని ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన అసలు విషయాన్ని ఇప్పటిదాకా ఏ మీడియా సంస్థ కూడా బయటికి పెట్టట్లేదు. ఏ లీడర్ కూడా దాని మీద మాట్లాడట్లేదు. ఎప్పట్లాగే రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా లాగా మీడియాకు దండిగా రేటింగ్స్ అండ్ వ్యూస్ తెచ్చే ఒక మసాలా ఇష్యూ లాగా మారిపోయింది. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మొత్తం ఇష్యూలో ఈ ఇష్యూ ఏ పరిణామాలకు దారితీస్తుందో ఆ పరిణామాలకు ఇక్కడ అరవ శ్రీధరు అండ్ బాధితురాలైన ఆ మహిళా ఉద్యోగి వీళ్ళిద్దరూ కూడా అతిపెద్ద బాధితులు, అతిపెద్ద బలిపశువులు. వీళ్ళిద్దరికంటే ఎక్కువగా నష్టపోయింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. సో అరవ శ్రీధర్ లాంటి బలిపశువులు ఏపీలో చాలా మంది ఉన్నారు. ఈ స్టోరీ అయ్యేలోపు నేను ఎందుకు ఇలా అంటున్నానో కూడా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరాలి. సో మీ లైక్ అందుకు హెల్ప్ అవుతుంది. ఈ ఇష్యూ ఏంటనేది అందరికీ బాగా తెలుసు, కానీ కొన్నాళ్ళ తర్వాత చూసినా లేదా కొత్తగా ఎవరైనా చూస్తున్నా అందరికీ అర్థం అవ్వాలి అండ్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం అవ్వాలి అని చెప్పి నేను మొత్తం ఒక క్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫాస్ట్గా. సో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించాడు అని చెప్పి రైల్వే కోడూరులోనే పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా పనిచేసే ఒక మహిళ ఆరోపణలు చేశారు. టార్చర్ చేస్తూ నేను అబార్షన్ చేయించుకున్నాను, ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 ఇయర్లో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను అటెంప్ట్ చేయడం జరిగింది. అబార్షన్స్ డీటెయిల్స్ కూడా ఆమె బయట పెట్టారు. అరవ శ్రీధర్ అసభ్యకరమైన రీతిలో ఉన్న వీడియో కాల్స్, తనతో మాట్లాడిన వీడియో కాల్స్ క్లిప్స్ అండ్ చాట్స్, ఆడియో రికార్డ్స్ ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తనకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ బాధితురాలు చెప్పారు. వీడియోలు బయటికి రాగానే అవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖండించారు. అరవ శ్రీధర్ రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. కానీ 2 రోజుల తర్వాత తనే ఆమె చేతిలో మోసపోయాను అని చెప్పి ఒక జర్నలిస్ట్తో చెప్పాడు. మీరు మోసపోయారా? మీరు మోసం చేసి అదే నాకు క్లారిటీ కావాలి. మోసపోయాను, అది ఆమె చేసింది, చెప్తా. బాధితురాలు తాను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను, వెళ్ళి కంప్లైంట్ చేశాను అని చెప్పారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్ళినప్పుడు అక్కడుండే ఓఎస్డీకి ఈ మొత్తం విషయం చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పాను అని చెప్పి కూడా మీడియాలో ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ అంట తాళ్ళూరి రామ్ అని చెప్పేసి అతనికి నేను స్వయంగా కన్వే చేశాను ఈ విషయం. ఆ తర్వాత రైల్వే కోడూరు జనసేన లీడర్ నాగేంద్ర తాతంశెట్టితో మాట్లాడిన 39 నిమిషాల సుదీర్ఘమైన ఫోన్ కాల్ రికార్డ్ని కూడా ఆమె బయటపెట్టారు. అందులో అరవ శ్రీధర్ క్యారెక్టర్ ఎట్లాంటిదో జనసేన లీడర్ స్వయంగా చెప్పిన మాటలున్నాయి. మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. ఓకే, అందువల్ల వీడు కుక్కని చూసిన వదలడని మీరు స్థితి అయితే ఉంటారు, నాకు అర్థమైంది. అవును సార్, చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు. నేను అందుకే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను వాడి విషయంలో. ఫోన్ కాల్లో బాధితురాలతో మాట్లాడిన సేమ్ తాతంశెట్టి నాగేంద్ర ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆమె తనకు 25 కోట్లు అడిగింది సెటిల్మెంట్ కోసము అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఆడియో క్లిప్ ని రిలీజ్ చేశారు. అక్షరాలు 25 కోట్లు అడిగానండి. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడు ఆమె గతంలో ఒక రిపోర్టర్ మీద దాడి చేసింది అని చెప్పి ఇంకొక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఒక జర్నలిస్ట్ ని తన ఇంటికి పిలిచి బాధితురాలు ఇలా కొట్టడానికి కారణమైన వార్త ఏంటో తెలుసా? ఇదే ఆ వార్త. ఆ ఉద్యోగిని అబాస్పాలు అని చెప్పి ఈ ఇష్యూ బయటికి రావడానికి 20 రోజుల ముందే ఒక పెద్ద స్టోరీ జనసముద్రం అనే ఒక పత్రికలో వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా కానీ లేకపోతే లోకల్గా జరుగుతున్న చర్చ ఆధారంగా కానీ ఆ రిపోర్టరు ఈ వార్త రాశారు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఆ వార్తలో ఏముందంటే తెలుగుదేశం పార్టీకి రైల్వే కోడూరులో ఇన్ఛార్జ్ అయిన ముక్కా రూపానందరెడ్డి, అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి
తన కుటుంబానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి వ్యక్తికి టికెట్ తెప్పించుకొని గెలిపించుకున్నారు. కానీ ఆ గెలిచిన వ్యక్తి అంటే ఈ అరవ శ్రీధర్ పాలన వదిలేసి ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. చివరికి ప్రేమించిన ఆమె మీద మోజు తీరగానే వదిలించుకునే పనిలో, సెటిల్మెంట్ కు ఒప్పించే పనిలో అతను ఉన్నాడు అని చెప్పి రాశారు. ఇలా ఎలా రాస్తావు, నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు వాడి అని చెప్పి ఆ రిపోర్టర్ మీద ఆగ్రహంతో ఆమె ఊగిపోయింది. ఆయన్ని ఘోరంగా తిట్టింది, ఏకంగా అటాక్ కూడా చేసింది. ఆ తర్వాత అతను ఈమె మీద కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత ఎమ్మెల్యే తల్లి కూడా కేసు పెట్టింది. ఇంకొక అవినీతి కేసు కూడా ఈమె మీద అండ్ ఈ అరవ శ్రీధర్ ఇద్దరు కలిసి ఒక కుంభకోణానికి పాల్పడ్డారు 3 కోట్ల రూపాయలకు సంబంధించి అనే ఇంకొక కేసు కూడా ఆమె మీద నమోదైంది. అంటే దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు, సో ఆమె మీద నమోదైంది. అలా 3 కేసులు 3 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఈ కేసులో ఆ తర్వాత బయటకు వచ్చింది, కారులో వెళ్తూ ఈ అరవ శ్రీధర్ తన ప్రేమను ఒప్పుకోవాలి అని చెప్పి చెయ్యి కోసుకున్నాడు, ఇదిగో చూడండి అని చెప్పి ఆమె ఇంకో వీడియోను కూడా మీడియాకి రిలీజ్ చేసింది. జనసేన పార్టీ కూడా వెంటనే స్పందించింది. అరవ శ్రీధర్ ఇష్యూ మీద పార్టీలో అంతర్గత విచారణకు ఆదేశించింది. ఒక కమిటీ వేసింది. వాస్తవాలు తెలియదాకా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని చెప్పి అరవ శ్రీధర్ని కూడా ఆదేశించింది. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇష్యూ ముందే తెలుసు అని చెప్పి జనసేన రిలీజ్ చేసిన ఇంకొక ప్రకటన చెప్పకనే చెప్తోంది. జనవరి 27వ తేదీన అరవ శ్రీధర్ న్యూడ్ వీడియోస్ బాధితురాల ద్వారా బయటకు వచ్చాయి కదా, అంతకు 5 రోజుల ముందే జనవరి 22వ తేదీన పవన్ కళ్యాణ్ వివాహేతర సంబంధాల విషయంలో హెచ్చరించారు అని చెప్పి జనసేన స్వయంగా ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. అందులో ఏముంది, కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీ మీద రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నారు అని చెప్పి పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి అనేది ఆ ప్రకటన సారాంశం. అలా హెచ్చరించడానికి కారణం ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్కి తెలుసు, అప్పుడే ఆమెతో మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అలాగే ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యేను ట్రాప్ చేసింది అని చెప్పి జనసేన లీడర్స్ మీడియాకు ఒక వాట్సాప్ చాట్ని రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆమె చెప్తూ వచ్చింది కదా, నన్ను ఫస్ట్ ఆయన కారులో తీసుకెళ్ళి అత్యాచారం చేశారు అని చెప్పి, సేమ్ అదే రోజుది ఈ చాటు అని చెప్పి మొత్తం ప్రపోజ్ చేసింది, బయటకు వెళ్దాము అని చెప్పి ప్రపోజ్ చేసింది. ఎమ్మెల్యే కాదు ఆ అమ్మాయే అని చెప్పేలాంటి చాట్ బయటకు వచ్చింది. అయితే అందులో డేట్స్ ఎందుకు లేవు అని చెప్పి ఆమె దీన్ని ఖండిస్తూ క్వశ్చన్ చేశారు. ఇక ఈ ఇష్యూ మీద కూడా ఎప్పట్లాగే అన్ని ఇష్యూస్లో ఎలా ఉంటుందో అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కూటమి ధర్మాన్ని పాటించాలనుకుందేమో కానీ జనసేన ఎమ్మెల్యేకు సపోర్ట్గా ఉండేటట్టే తన వార్తా కథనాలని ప్రసారం చేస్తోంది. ఎందుకంటే పదే పదే బాధితురాల వైపు నుంచి ఎక్కువ నెగిటివ్ టోన్ని అటువైపు నుంచి వినిపించేలా చేస్తోందన్నమాట. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా సాక్షి అండ్ అదర్ సపోర్టర్స్ అరవ శ్రీధర్ అరాచకాలు చూడండి అని చెప్పి సెన్సేషనల్ డ్రైవ్లు, నాన్ స్టాప్ డ్రైవ్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ జనసేన కాదిది జానసేన, కామసేన అని చెప్పి కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తిరుపతిలో అయితే ఎమ్మెల్యే రోజా, భూమన్ కరుణాకర్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్స్ బాధితురాలకి న్యాయం చేయాలి అని చెప్పి నినాదాలు చేస్తూ ధర్నా కూడా చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇష్యూ మీద స్పందించారు. అరవ శ్రీధర్ పేరు తీసుకొని కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శించారు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, చేసి, హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. తెలుగు మీడియా, యూట్యూబ్ ఛానల్స్, రాజకీయ పార్టీలు వారం రోజులుగా ఇదే ఇష్యూ చుట్టూ తిరుగుతున్నా కూడా ఇందులో ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి తొక్కేసిన అసలు విషయాన్ని మాత్రం ఎవరు టచ్ చేయట్లేదు. ఈ ఇష్యూని చూడాల్సింది మనం ఇద్దరు వ్యక్తుల శారీరక సంబంధం కోణంలో కాదు, అది ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ ఉద్యోగి అనే కోణంలో మాత్రమే కాకుండా అంతకు మించి ప్రజాస్వామ్యం కోణంలో, ప్రజల కోణంలో ఈ ఇష్యూని కనుక అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒకటే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. నిజానికి అతను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా చేయడానికి అతనికి పని పాట ఏమీ లేదు. దీన్ని బలపరిచేలాగా ఈ బాధితురాలైన అమ్మాయి ఒకసారి ఫోన్ కాల్లో ఒక దగ్గర చెప్తుంది, అతను ఎప్పుడూ ఖాళీగా ఉంటాడు, అతనికి చేయడానికి ఏ పని పాట లేదు అని చెప్పి. ప్రజలుగా మనం ఆలోచించాల్సిన అసలు పాయింట్ ఇదే కదా. సాధారణంగా ఎమ్మెల్యేలు ఉంటే చుట్టూ 10 మంది సొంత సిబ్బంది ఉంటారు, ఇంటికి రకరకాల సమస్యలతో ఎప్పుడు వందలాది మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. ఇవి కాకుండా పార్టీ మీటింగ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, సొంత బలాన్ని పెంచుకోవడానికి, మళ్ళీ ఎలక్షన్స్లో గెలవడానికి కావాల్సిన సొమ్ము వెనకేసుకోవడానికి, రకరకాల వ్యవహారాలు నడిపించడము, ఏవీ లేకపోతే పైరవీలు, ధమ్కీ ఇవ్వడాలు, ఇలా ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు పాజిటివ్ కోణంలో అయినా నెగిటివ్ కోణంలో అయినా చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయితే చాలు చాలా బిజీగానే ఉంటారు. సామాన్యులతో మాట్లాడే అంత ఖాళీగా అయితే ఉండరు. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యేగా అధికార పార్టీలో భాగంగా ఉండడమే కాదు, అతను స్వయంగా ప్రభుత్వ విప్. సో ఇంకెంత బిజీగా ఉండాలి ఆయన?
కానీ ఇతను బిజీగా కాదు కదా, ఎప్పుడూ ఖాళీగానే ఉంటాడు. అతనికి పని పాట ఏమీ ఉండదు అని చెప్పి బాధితురాలు చెప్పింది. ఈ లీక్స్ అన్నీ బయటకు వచ్చిన క్రమంలోనే ఎమ్మెల్యే కాని టీడీపీ లీడర్ ముక్కా రూపానందరెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ ఒక మూల ఖాళీగా కూర్చొని కనిపిస్తారు ఒక వీడియో క్లిప్లో. ఆయన ఎంత ఖాళీగా ఉన్నారు అనేది ఈ చిన్న వీడియో క్లిప్ చెప్తుంది. ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా తనకు వీడియో కాల్స్ చేసి సీఎం చంద్రబాబు నాయుడిని కూడా అతను చూపించాడు అని చెప్పి టీడీపీ మహిళా ఎమ్మెల్యేల గురించి కూడా అతను తన దగ్గర చాలా చెడుగా కామెంట్ చేశాడు అని చెప్పి ఆ బాధితురాలు చెప్తున్నారు. అతనికి ఏ పని పాట లేదు, అందుకే తను వెంటబడేవాడు అని చెప్పి తనతో వీడియో కాల్స్ మాట్లాడేవాడు అని చెప్పి అమ్మాయి కనిపిస్తే చాలు అతను సెక్స్ కోణంలోనే చూస్తాడు అని చెప్పి బాధితురాలు చెప్పారు. చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయం కంటే మీ ఇంటి దగ్గర ఎక్కువ వెయిట్ చేసిన సమయమే ఎక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ అండి, ఆబ్వియస్లీ. సో అరవ శ్రీధర్ ఎందుకు ఖాళీగా ఉన్నాడు ఇక్కడ? అతని పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టేద్దాము. అతను ఎలా చూస్తాడు అనే ఆరోపణలలో నుంచే కాకుండా అసలు అతను ఖాళీగా ఉన్నాడు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకు ఖాళీగా ఉన్నాడు ఇది చెప్పే ముందు ఎస్సీ నియోజకవర్గమైన రైల్వే కోడూరు కథ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలిస్తే చాలు ఏపీలో ఉన్న మిగతా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పరిస్థితి, అక్కడుండే ఎమ్మెల్యేల పరిస్థితి మీరు ఈజీగా అంచనాకు వచ్చేస్తారు. ఒకసారి అరవ శ్రీధర్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి. మీరు ఏ పోస్ట్ అయినా చూడండి, ఏ ఫోటో అయినా చూడండి, ఒక్క చోట కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేరు నేరుగా ఉండదు. అతనికంటే ముందు టీడీపీ లోకల్ లీడర్ అయిన ముక్కా రూపానందరెడ్డి పేరు ఉంటుంది. ఆ తర్వాతనే అరవ శ్రీధర్ పేరు కనిపిస్తుంది. అరవ శ్రీధర్ మీటింగ్స్లో ముక్కా రూపానందరెడ్డి కొడుకు ముక్కా సాయి వికాస్ రెడ్డి ఫోటోలతో ఎప్పుడు కూడా హల్చల్ చేస్తుంటారు జనాలు, అతని ఫాలోవర్స్ అంటే టీడీపీ ఫాలోవర్స్. అతని పేజ్లో ఉండే ఫొటోస్ అన్ని మనం కనుక ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఇది జనసేన పార్టీ లీడర్ పేజ్ లాగా అనిపించదు. ఎక్కడ మనకు మొత్తం పసుపచ్చగా టీడీపీ లీడర్ పేజ్ లాగా మనకు అనిపిస్తుంది. అండ్ ఈ ముక్కా తండ్రి కొడుకులు లేకుండా అరవ శ్రీధర్ అనే ఈ ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ ఒక చిన్న మీటింగ్ పెట్టడం కానీ, ఒక చిన్న ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం కానీ ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే అరవ శ్రీధర్ ఒక పెట్టుడు ఎమ్మెల్యే. మనం ఏదైనా ఒక పని ఉన్నప్పుడు మనుషుల్ని ఒక పనిలో పెట్టుకుంటాం కదా, పలానా పని చేసి పెట్టు లేదా నా దగ్గర పని చేయి అని చెప్పి. సేమ్ అలాగే ముక్కా రూపానందరెడ్డి ఎమ్మెల్యేగా యాక్ట్ చేసే పనికి కుదుర్చుకున్న ఒక పని మనిషి ఈ అరవ శ్రీధర్. ఐఎమ్ సారీ, నేను ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించట్లేదు. ఆయన పట్ల లేకపోతే ఎస్సీ ఎమ్మెల్యేల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తిని నేను. అయినా సరే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి మొత్తం చూస్తే నాకు ఇదే అనిపించింది. అతనికి స్వాతంత్రం లేదు, అతను ఒక బానిస. అబ్బాయి వైఎస్ఆర్సీపీలో సర్పంచ్, కానీ ఇప్పటికైనా కూడా అతను మంచి విధాలుగా వాడుకోకుండా నించోబెట్టడం, అందరు కూర్చొని అతను ఒక్కనే నించోబెట్టడం, వాటర్ ఇప్పటికి వివక్ష చూపిస్తున్నారా కూడా అయినా కూడా. ఎవరి ముక్కా రూపానందరెడ్డి? ఇతను వైఎస్ఆర్ హయాంలో నుంచి కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి తన ప్రయోజనాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థాయికి ఎదిగిన ఒక లీడర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతూ తన ప్రయోజనాలని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎదిగిన రైల్వే కోడూరులో ఉండే టీడీపీ లీడర్ ఇతను. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇక్కడ తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి అన్నాను కదా, ప్రయోజనాలు ఊరికే కాపాడుకోలేరు కదా, పవర్ ఉండాలి. అందుకే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా పూర్తి పవర్ తనకే ఉండేలాగా ఇతను చూసుకున్నారు. ఆయన సొంతూరైన ముక్కావారిపల్లి కూడా ఎస్సీలకు రిజర్వ్డ్. తన ఊరిలో తనైనా ఉండాలి లేదా తను పెట్టిన మనిషి అయినా ఉండాలి అని చెప్పి తన దగ్గర తను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండే అరవ శ్రీధర్ అనే ఒక యువకుడిని సర్పంచ్గా అతను అపాయింట్ చేశాడు, గెలిపించాడు. సో అరవ శ్రీధర్ అనే వ్యక్తిని చూసి అక్కడ ఉండే వాళ్ళు ఓట్లు వేయలేదు. అప్పుడు సర్పంచ్గా అయినా సరే, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినా సరే. ఇప్పటికీ ముక్కావారిపల్లి సర్పంచ్గా ఈ అరవ శ్రీధరే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఎలక్షన్స్ జరగలేదు కదా, సో ఉప సర్పంచే ఇప్పుడు సర్పంచ్గా అక్కడ ఉండుంటారు. ఈ అరవ శ్రీధర్ ఏజ్ ఇప్పుడు జస్ట్ 29 ఇయర్స్ మాత్రమే, చాలా చిన్న వయసు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు అతను. రూపానందరెడ్డి దగ్గర అరవ శ్రీధర్ కుటుంబం పనిచేస్తూ ఉంటే మారు మాట్లాడకుండా సిట్ అండ్ స్టాండ్, ఏది చెప్తే అది చేయగలడు అని చెప్పి అతన్ని సర్పంచ్ని చేశారు. అదే సిట్ స్టాండ్ జాబ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అని చెప్పి ఇతని వల్ల తనకు ఏ రకంగానూ ఇబ్బంది ఉండదు, ఇతను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేడు, తనకు ఏ రకంగానూ అడ్డుగా ఉండడు అని చెప్పి జనసేన తరఫున ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకున్నాడు ముక్కా రూపానందరెడ్డి. నిజానికి రైల్వే కోడూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యనమల భాస్కర్ రావు అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ 2024లోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కోడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన అరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన
యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరి యనమల భాస్కర్ అంటే స్వయం శక్తితో ఎస్సీ కుటుంబంలో పుట్టి స్వయంగా ఎదిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి టీసీఎస్ కంపెనీలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పొజిషన్స్కి చేరుకున్న వ్యక్తి. టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం థింక్ ట్యాంక్గా సిఎస్ఆర్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా చాలా చేశాను అని చెప్పి అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో నేను విన్నాను. సో అతను ముక్కా రూపానందిరెడ్డికి కూడా బాగా క్లోజ్. అయితే సొంతంగా ఆలోచించగలిగే వ్యక్తి, సొసైటీ పట్ల కమిట్మెంట్తో రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలిసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, డైనమిక్ లీడరు. పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి బీఫామ్ ఇస్తాను అని చెప్పి కన్ఫామ్ చేసిన వ్యక్తి. 2024కి ముందు నుంచే రూపానందిరెడ్డికి కూడా అతను క్లోజ్ అంట. అయితే ఇతనిలో ఏంటి, ఇతను సొంతంగా ఆలోచించగలుగుతాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా గుర్తించి నువ్వు డైనమిక్ లీడర్ అవుతావు అని చెప్పి వెళ్ళి పని చేసుకో, నేను నీకు టికెట్ ఇస్తాను, ఎమ్మెల్యేని చేస్తాను, అసెంబ్లీకి వెళ్దాము అని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించిన వ్యక్తి, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే తను చెప్పినట్లు సిట్ స్టాండ్ జాబ్ చేస్తాడా? చేయడు కదా. అందుకే జనసేన టికెట్టు తన మనిషికే దక్కాలి అని చెప్పి పట్టుబట్టి అప్పటికప్పుడు అంటే నామినేషన్ వేయడానికి జస్ట్ 3 రోజుల ముందు అరవ శ్రీధర్ అనే తను గెలిపించుకున్న తన ఊరి సర్పంచ్ను జనసేన పార్టీలో చేర్చి అతనికి టికెట్ వచ్చేలాగా చేశారు. అప్పటికే అక్కడ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంది. రైల్వే కోడూరులో కాపు ఓట్లు, ఎస్సీ ఓట్లు ఎక్కువ. సో ముక్కా రూపానందిరెడ్డికి సంపూర్ణ ధనబలం ఉంది. ఎంతైనా సరే పంచి ఓట్లు కొనగలుగుతాడు. లేదంటే అరవ శ్రీధర్ అనే ఒక ఎస్సీ అభ్యర్థిని గెలిపించడానికి 60 కోట్ల రూపాయల దాకా ముక్కా రూపానందిరెడ్డి ఎలా ఖర్చు పెట్టగలుగుతాడు? అంత ఖర్చు పెట్టాడు అంటే దాని వెనుక ఏముంటుంది? ఎంతైనా ఖర్చు పెట్టి గెలిపించగలడు కాబట్టి తనే స్వయంగా భుజం తట్టి ప్రోత్సహించిన యనమల భాస్కర్కు తనే టికెట్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఎలక్షన్స్ అప్పుడు పడిపోయారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్తే వాళ్ళకే జనసేన టికెట్లు ఇచ్చే స్థాయికి పడిపోయారు. ఇది రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన టికెట్ ఆశించి చాలా కమిటెడ్గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేసిన అంశం. అందుకే టికెట్ల వ్యవహారంలో జనసేన చుట్టూ విపరీతమైన చర్చ జరిగింది. మీరు ఎలక్షన్స్ టైం కనుక మీకు గుర్తునుంటే, ఈ అరవ శ్రీధర్ జనసేన అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అసలే కాదు. అసలు అతనికి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం కానీ, ఆ ప్యాషన్ కానీ, పాలిటిక్స్ మీద అవగాహన కానీ ఏమీ లేవు అని చెప్పి అతన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్నారు. స్వయంగా జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. అతనికి తెలిసింది తన బాస్ చెప్పినట్లు నడుచుకోవడం మాత్రమే. అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అతనికి పనేమీ లేకుండా పోయింది. ఈ మహిళా ఉద్యోగిని అరవ శ్రీధర్ రిజెక్ట్ చేయడానికి అసలు కారణం అరవ శ్రీధర్కి నచ్చక కాదు, అరవ శ్రీధర్ కాదు. అసలు ప్రాబ్లం ముక్కా రూపానందిరెడ్డి అనేది లోకల్ వాళ్ళు చాలా బలంగా నాకు చెప్పిన విషయం. ఎందుకంటే రైల్వే కోడూరు నియోజకవర్గము ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా ఎస్సీ నియోజకవర్గమే కదా. అలాంటప్పుడు ముక్కా రూపానందిరెడ్డి కానీ అతని కొడుకు ముక్కా సాయి కానీ అక్కడ ఎమ్మెల్యేలు అవ్వలేరు. కానీ వాళ్ళకు అధికారం కావాలి, అధికారం చుట్టూ వచ్చే ప్రయోజనాలు కావాలి. కాబట్టి అరవ శ్రీధర్ లాంటి సిట్ స్టాండ్ వ్యక్తి మాత్రమే వాళ్లకు అనుకూలంగా అక్కడ ఎప్పటికీ వాళ్ళ మనిషిగా ఉండిపోవాలి. అప్పుడే వాళ్ళు శాశ్వతంగా అధికారాన్ని చెలాయించవచ్చు. ఎందుకంటే అరవ శ్రీధర్కు రాజకీయాలు తెలియవు, కులం స్పృహ అసలే లేదు, అంబేద్కరైట్ ఏమాత్రం కాదు, ప్రశ్నించే నేచర్ ఏమాత్రం లేదు. ఇంతకు మించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి వాళ్ళకు? అలాంటి వ్యక్తికి ఒక తెలివైన అమ్మాయి భార్యగా వస్తే సార్, ఇప్పుడు ఒకటి నన్ను వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రూపానంద రెడ్డి వాళ్ళు? శ్రీధర్ ఎంత లాయల్గా, ఎంత అణిగి రూపానంద రెడ్డి వాళ్ళ దగ్గర ఉంటారో, శ్రీధర్కి నేను తోడు కాబట్టి నేను వాళ్ళకి అంతే సపోర్ట్ఫుల్గా ఉంటాను కదా. ఏమీ తెలియని అరవ శ్రీధర్ను తాను చాలా రకాలుగా మార్చాను అని చెప్పి, చాలా నేర్పించాను అని చెప్పి ఫోన్ కాల్స్లో ఆ బాధిత మహిళ జనసేన లీడర్కు పదే చెప్పడం మనం గమనించవచ్చు. వాడు అలాంటోడు, నేను అందుకే అంత స్ట్రిక్ట్గా ఉండింది. నాకేమి ఇదేంటి, నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీని ఉంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు. వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ, వాడు పక్కకైతే పోకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. ఇప్పుడు అరవ శ్రీధర్ సిట్ స్టాండ్ చేయొచ్చు కానీ భవిష్యత్తులో అలా చేయకపోవచ్చు. తన పవర్ గురించి తను రియలైజ్ అయ్యే రోజులు రావచ్చు. ఇదే ముక్కానందరెడ్డి ఫ్యామిలీ మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఎదగాలి అని చెప్పి అతను డిసైడ్ అయితే ఎక్కువ నష్టపోయేది ఎవరు ఇక్కడ? అతని మీద ఎవరైతే పెట్టుబడి పెట్టారో, ఎవరైతే అతన్ని ఎమ్మెల్యేని చేశారో ఆ ముక్కానందరెడ్డి ఫ్యామిలీ ఇక్కడ నష్టపోతుంది. అసలు విషయం ఇది. ఈ బాధితురాలు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంది. చాలా సామాజిక స్పృహ ఉన్న అమ్మాయి, ధైర్యవంతురాలు, సొసైటీ గురించి, హక్కుల గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక మోడర్న్ ఉమెన్.
అలాంటి వ్యక్తిని అరవ శ్రీధర్ పెళ్లి చేసుకుంటే ముక్కా రూపానందరెడ్డి ఫ్యామిలీకి అసలైన అధికార పతనము అనేది అదే. అందుకే ఆమె పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చాలా కన్విన్స్ చేసి వాళ్ళ పెళ్లి చేయాలి అని చెప్పినా కూడా వాళ్ళ వైపు నుంచి ఎవరూ స్పందించలేదు అని చెప్పి ఆమె చెప్పారు. అట్ ద సేమ్ టైం అరవ శ్రీధర్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ ముక్కా రూపానందరెడ్డి అండ్ ఫ్యామిలీ మార్చి ఉండొచ్చు అనేది లోకల్ వాళ్ళు ఇచ్చిన సమాచారం. సో సడన్గా జనవరి 7వ తేదీ తర్వాత అతను సడన్గా ఈమెకి దూరం అయిపోయాడు. సడన్గా ఈమెని బ్లాక్ చేయడము, ఈమెతో టచ్లోకి రాకపోవడము జరిగింది. అడి దగ్గర ఒక చిన్న పేపర్ దొరికినా లేకుంటే పక్కనోడు టీఎంటీ కన్నా కానీ మరి ఏడో ఒక చోట ఫోన్ దొరికితే ఏదో ఒక టైంలో నన్ను కమ్యూనికేట్ చేస్తాడులే అని నీకుంది. అవునా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మా అందరికి దూరంగా ఉండేవాడు. నాకు తెలిసి 10 days అయిందా మీరు లాస్ట్ 2 weeks అవుతుంది సార్. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది శ్రీధర్ అలాంటోడు కాదు, తనకి ఛాన్స్ లేక అలా ఉండిపోయాడేమో, లేకపోతే అంతే అమ్మా ఇంకా ఛాన్స్ లేక అని 100% ఏమైతే చెప్పినావో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఛాన్స్ లేక కాదు, ఛాన్స్ లేకే ఇంకా ఛాన్స్ ఇవ్వరు కూడా. ఇది నిజం. సో నేను సక్సెస్ఫుల్ అయిపోయాను, నో డౌట్ దాంట్లో. కంప్లీట్గా ముక్కా రూపానందరెడ్డి అండ్ ఫ్యామిలీ అరవ శ్రీధర్ని ఈ అమ్మాయితో మాట్లాడకుండా, టచ్లోకి వెళ్లకుండా అసలు వీళ్ళ సంబంధాన్ని పూర్తిగా తెగిపోయేలాగా మ్యూట్ చేశారు. అరవ శ్రీధర్కు సొంత నిర్ణయాధికారం లేదు, అది తన ప్రేమైనా సరే పెళ్లి విషయమైనా సరే. అందుకే బాధితురాలు వాళ్ళ ప్రైవేట్ విషయాలు, వాళ్ళు చేసుకున్న సంభాషణలు కానీ, మాట్లాడుకున్న వీడియో కాల్స్ కానీ అవన్నీ కూడా బయటపెట్టింది. తనకు జరిగిన నష్టానికి ఇదొక ప్రతీకార చర్య అని చెప్పి కూడా బహుశా ఆమె అనుకుని ఉండొచ్చేమో. అది పూర్తిగా విచారణలో మనకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇదంతా బయటికి రాకుండా ఆమెతో డీల్ చేసుకునే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేశారు అనేది నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారము. అవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. ఆమెకి ఇష్టం లేకపోవడమో, వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఆమెకి నచ్చలేకపోవడమో ఏదైనా జరుగుండొచ్చు. పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ నష్టపోయింది ఎవరు బాధితులు? ఇక్కడ అతిపెద్ద బాధితులు పావులు నేను ముందుగా చెప్పినట్లు అరవ శ్రీధర్ అండ్ ఈ అమ్మాయి మహిళా ఉద్యోగి. ఈమె చాలామంది కనిపించుండొచ్చు, ఈమె ట్రాప్ చేస్తే ఈమెను మనం సమర్థించచ్చా అని చెప్పి. నేను ఎక్కడ ఆమెను సమర్థించట్లేదు. అట్ ద సేమ్ టైం మనం జడ్జి చేయలేం, అది వాళ్ళ ఇద్దరి పర్సనల్ వ్యవహారం. ఇక్కడ చాలా ఎక్కువ డ్యామేజ్ ఎవరికి జరిగింది ఈ మొత్తం వ్యవహారం వల్ల అంటే రైల్వే కోడూరులో ఉండే జనసేన పార్టీకి జరిగింది. ఎందుకంటే రైల్వే కోడూరులో మరో కమిటెడ్ జనసేన లీడర్ కనుక గెలుచుంటే పార్టీ చాలా బలపడేది, టీడీపీని మించి బలపడేది. కానీ ఇప్పుడు పేరుకు మాత్రమే అక్కడ జనసేన అధికారంలో ఉంది. మొత్తం అధికారం అంతా కూడా టీడీపీదే. జనసేనకు సంబంధించిన ఏ రైల్వే కోడూరు లీడర్ ఫేస్బుక్ అకౌంట్ చూసినా కూడా మీకు పసుపచ్చగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా జనసేన రంగైనా ఎరుపుగా కనిపించదు మీకు. ఇంత జరిగినా కూడా ఫైనల్ పబ్లిక్ బ్లేమ్ ఇక్కడ టీడీపీకి రావట్లేదు, జనసేనకు వస్తుంది. మిగతా ఎస్సీ నియోజకవర్గాల్లో కానీ సామాన్యులకి టికెట్ ఇచ్చిన జనసేన స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ నిజమైన అధికారం జనసేనది కాదు, టీడీపీదే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ త్వరలోనే మీ ముందుకు ఇంకొక ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీ ముందు పెడతాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే కనుక ఇది ఎక్కువ మందికి చేరవేయండి. అండ్ నాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ల వాయిస్ బలంగా ఉండాలి అంటే మీరు చేసే సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్లో సభ్యులుగా చేరండి. మీకు వీలైతే ఇది స్కాన్ చేసి డైరెక్ట్గా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.